హాయ్ ఫ్రెండ్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. కమ్యూనికేషన్ స్కిల్స్ అనగానే చాలామంది మాట్లాడడం ఒకటే అని అనుకుంటారు. మాట్లాడడం ఒకటే కాదు, వినడం కూడా. అండ్ వాళ్ళు విన్నదాన్ని ప్రాసెస్ చేసుకొని మాట్లాడడం, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనం ఏ విషయాన్ని గురించి అయితే మాట్లాడుతున్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంచెం తెలుసుకొని అండ్ ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో దాని కౌంటర్ పాయింట్ మాట్లాడుతూ మన ఎక్స్ప్రెషన్ని, అంటే మనం ఏదైతే ఆ టాపిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నామో దాన్ని కరెక్ట్గా కన్వే చేయడం, అది మనం ఎవరితో మాట్లాడుతున్నాం అనేది ఫస్ట్ థింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతుతో మాట్లాడుతున్నప్పుడు ఒకలా ఉంటుంది, ఒక బిజినెస్ మ్యాన్తో మాట్లాడుతున్నప్పుడు ఒకలా ఉంటుంది, ఒక ఎంప్లాయ్తో మాట్లాడుతున్నప్పుడు ఒకలా ఉంటుంది. సో ఇట్లా వేరియస్ ఉంటాయి. అంటే ఏ పర్సన్తో మనం మాట్లాడుతున్నామో ఆ పర్సన్కి కరెక్ట్గా కన్వే చేయాలి. అలాంటి స్కిల్ని మనం రూపొందించుకోవాలి. దీనికి చాలా ప్రాక్టీస్ అవసరం. ఎట్ ది సేమ్ టైం మనం వినే విధానంలో కూడా ఉంటుంది. అంటే ఎదుటి పర్సన్ ఏం చెప్తున్నాడని వినిన తర్వాత మనం మన మన దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది కరెక్ట్ అనేది నా ఒపీనియన్. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి రీసెంట్ టైంలో చాలా ఇంపార్టెంట్ అండ్ మేజర్ థింగ్ అనమాట. ఎందుకంటే మనం వ్యక్తపరిచే విషయమే ఎక్కువ. అంటే మనం ఏదైనా ఏ జాబ్ చేసినా ఏది చేసినా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మేజర్. ఇప్పుడున్న సొసైటీలో ఇంకా వెరీ బిగ్ థింగ్. మనం ఏమాత్రం రాంగ్ వెళ్ళినా కూడా, అంటే మన నోటి నుంచి వచ్చే ఏ పదమైనా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే అట్లా అని చెప్పేసి మనం చాలాసార్లు టెంపర్ లూజ్ అయిపోతాం, అదంతా జరుగుతుంది. బట్ ఇది ప్రాక్టీస్ ద్వారానే పాసిబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక మ్యాన్తో మాట్లాడాలంటే, ఒక బిజినెస్ నువ్వు పెడుతున్నావు అంటే నువ్వు ఎంత ప్లాన్ చేసుకొని వెళ్తావు. ఎందుకనంటే అది ఇంపార్టెంట్ ఒక మీటింగ్ అని అర్థం చేసుకొని మనం దానికి ప్రిపేర్ అయిపోయి వెళ్తాం. ఎట్ ది సేమ్ టైం మనం ఈ లైఫ్లో ఏదైతే జరుగుతున్న విషయాలు ఉంటాయో ఆ ప్రతి ఆస్పెక్ట్ని కూడా, అంటే ఒక బిజినెస్ మోడల్లో చూసి అప్పుడు మనం మాట్లాడే విధానాన్ని ఏర్పరచుకోవాలి. సో అది నేను చెప్పేది. అండ్ చాలామంది కమ్యూనికేషన్ స్కిల్స్ అనగానే ఇదేదో పెద్ద విషయం ఏం కాదు, మహా అయితే వచ్చేస్తుంది అని అనుకుంటారు. కానీ దీనికి చాలా పెద్ద ప్రాక్టీస్ అవసరం. ఎందుకంటే మనం చాలా అలవాటు పడిపోయి ఉన్నాం. అంటే మనను ఎట్లా ప్రోగ్రామ్ చేసిరంటే ఇమ్మీడియట్ రియాక్షన్స్కి ప్రోగ్రామ్ చేయబడింది సొసైటీ అనేది. టక్క అంటే ఒక హిట్ తగిలిందా అరే యురే అనే మనస్తత్వంలోనే మనం ఇంప్రూవ్ అయినాం. అంటే ఆలోచించే విధానం అనే మైండ్ని తీసేసింది కంప్లీట్గా. సో దాన్ని మనం కరెక్ట్ చేయాలంటే చాలా ప్రాక్టీస్ అవసరం. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అంటే మనం ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ రంగంలోకి వెళ్ళినా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇది కనుక లేకపోతే మన మాటల ద్వారా చాలామంది దూరం అయిపోతారు. ఎట్ ది సేమ్ టైం మనం అనుకున్న వర్క్ ఫినిష్ అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ మనం ఏ పని చేసినా కూడా అందులో చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఫిలిం మేకింగ్ అయినా కూడా దానికి చాలామందిని ఒప్పియాలి. అంటే యాక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని, అందరినీ, టెక్నీషియన్స్ని, ఎవ్రీబడి. ఇన్ఫ్యాక్ట్ బిజినెస్లో కూడా మన కస్టమర్తో ఇలా మాట్లాడుతున్నాం, ఇవన్నీ. సో ప్రతి దానికి కమ్యూనికేషన్ అనేది లింక్ అయి ఉంటుంది. సో మనం ఈ టెక్నిక్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ని కనుక ఇంప్రూవ్ చేసుకోకపోతే లాస్ ఎవరికంటే మనకే. సో అందుకని కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఒక ప్రాసెస్. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చేస్తూ ఒక ప్రాక్టీస్ చేస్తూ వెళ్తేనే ఇది పాసిబుల్ అవుతుంది. సో హోప్ యూ ట్రై. నేను కూడా ట్రై చేస్తున్నా. రీసెంట్గా నేను కూడా స్టార్ట్ చేసిన. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.